అది వాళ్ళ సంస్కారం అంతే. విషయం ఏంటంటే దాన్ని బట్టి ఇప్పటికే పర్యవేశాలన్నీ ఎదుర్కొన్నారు, ఇంకా ఏం పర్యవేశాలు ఎదుర్కొంటారు, ఇంకేముంది ఎదుర్కోవడానికి. సైబర్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాకి ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఎక్కడైతే మా పోలీస్ డిపార్ట్మెంట్ లో టెక్నికల్ టీం కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అప్డేట్ చేయడానికి ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వటం, ప్రైవేట్ టీంని కూడా ఒక 30% ఆన్బోర్డ్ చేసుకుంటాము. ఓవరాల్ గా సైబర్ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కూడా చూసుకుంటాం. జిల్లాలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుంటూరులో 9 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కానీ ఒక సిఐ కూడా పోస్టింగ్ లేదు. అన్ని జిల్లాల్లో ఉంది, కానీ గుంటూరు జిల్లాలో మాత్రం ఎందుకు పోస్టింగ్ ఇవ్వట్లేదు? అదండి సామాజిక వర్గానికి చెందిన నేను అదే అనుభవుతున్నాను. హోం మంత్రినే దళిత మంది మహిళలు ఉన్నాను కదా, మీరు అదెందుకు ఆలోచించట్లేదు? పోలీస్ స్టేషన్ ఒక్క సిఐ కూడా లేకపోవడం మాత్రం బాధాకరం అని చెప్పి ప్రజా సంఘాలు కూడా వేలదెచ్చుకున్న పరిస్థితి నెలకొంది. దీని మీద మీరు ఎందుకు వచ్చిందా? ఏమండి, మాకు సిఐలందరూ ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు అన్నది మేము చూసుకుంటాం మా వరకు వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, దాని మీద కూడా నేను మాట్లాడతాను. కానీ ఒకటి మీరు ఆలోచించుకోవాలి, మీరు కూడా పత్రికా విలేకరులు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు. ఒక పోలీసు పరిస్థితి 24/7 జాబ్స్ అవి. కొన్ని సందర్భాల్లో రోస్టర్స్ ఉంటాయి, రోస్టర్ సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ అన్ని కూడా రోస్టర్ సిస్టమ్ ప్రకారం వెళ్తాయి. కానీ పోస్టింగ్స్ విషయంలోని కూడా మీరు రోస్టర్ సిస్టమ్ ప్రకారం అంటే కొంచెం మేము కూడా ఆలోచన చేసుకోవాలి. అది ఎంతవరకు సాధ్యం అన్నది ఒక విద్యాధికుడిగా మీరు కూడా ఆలోచించండి.